హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ప్రేమ్ కోపంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అయినా ఈ మంటలేంటి గుణ అంటే అది ప్రేమ్ సార్ ఏం చెప్పమంటారు. ఆ చామంతి అయిన పని మనిషి ఈ కాలేజ్కి ప్రెసిడెంట్ అవుతుందంట. అయినా పని మనిషి మన కాళ్ళ దగ్గరికి రావాలి కానీ మనం ఆ పని మనిషి కాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి సార్? ఒకసారి ఆలోచించండి సార్. ఇక ప్రేమ్ కోపంతో, రేగున ఇంకోసారి చామంతి గురించి ఒక్క మాటైనా అన్నావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. పేదరికంలో ఉన్నంత మాత్రాన అలాంటి చులకన మాటలు మాట్లాడుతున్నావా? మరి మీ అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో ఒక్కసారి వెళ్ళి అడుగు, అప్పుడు నీకు తెలుస్తుంది. సార్, మాటలు మర్యాదగా రానివ్వండి. ఇంకోసారి మా అమ్మ గురించి మా నాన్న గురించి అన్నారో నేనేం చేస్తానో నాకే తెలీదు. రే, ఏంట్రా, ఏమనుకుంటున్నావురా? అంటే ఈ సార్ని ఏం చేస్తావనుకుంటున్నావురా? స్టూడెంట్స్ని బెదిరించినట్టు నన్ను బెదిరించాలని చూస్తున్నావా? నా గురించి తెలియదు గుణ. ఏంటి సార్ ఏమనుకుంటున్నారు? అయినా పని మనిషితో మాట్లాడితే నీకేంటి సార్? అంటే సార్, పని మనిషిని వెనకేసుకొస్తున్నారంటే మీకు ఆ పని మనిషితో అక్రమ సంబంధం ఉందా సార్? అందుకేనా సార్ తన చుట్టూ తిరుగుతున్నారు? కాబోయే భార్య ఉండగా ఈ పని మనిషితో వెళ్ళడం ఏంటి సార్? అంత నీచంగా ఉంది. ఇక ప్రేమ్ కోపంతో, ఏం మాట్లాడుతున్నారా అనుకుంటూ గుణ చెంప పగలగొట్టగానే, సార్ మీరు నా మీద చేయి చేసుకున్నారు కదా, మీ సంగతి తప్పకుండా చూస్తాను. నాలోని మంచితనాన్ని చూశారు, నా రాక్షస గుణాన్ని ముందు ముందు చూస్తారు అని అనేసరికి ఇక నిషా భయపడుతూ, గుణ ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నా కాబోయే ఫియాన్సీ, కాస్త అర్థం చేసుకో. అన్ని విషయాలు చెప్పాను కదా, మళ్ళీ ప్రేమ్ని ఎందుకు అడుగుతున్నావు చెప్పు? ప్రేమ్నిమన్న మాట అంటే నేను తట్టుకోలేను. నాకు ప్రేమ్ అంటే చాలా ఇష్టం. ప్రేమ్ని కాకుండా ఆ పని మనిషి అయిన చామంతి సంగతి చూడు. నా మనసు అప్పుడు కుదుట పడుతుంది. దయచేసి నా మాట విని ప్రేమ్ని వదిలేసి ఆ చామంతి అంతు చూడు. ఓకే నిషా, నువ్వన్న మాటలకు నీ కాబోయే మొగుడిని వదిలేస్తున్నాను. అయినా ప్రెసిడెంట్గా అయ్యేది నువ్వే కదా. అయినా పని మనిషి ప్రెసిడెంట్ కానని చెప్పేసింది, తనకి ఈ ఆశ లేదని కూడా చెప్పేసింది కదా. ఇదంతా విని ప్రేమ్ కోపంతో, ఏరా ఏమనుకుంటున్నావురా? చామంతిని కాలేజీలో ప్రెసిడెంట్ని తప్పకుండా చేస్తాను. అందరినీ భయపట్టించినట్టు నన్ను భయపట్టించాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు. తప్పకుండా చామంతి కాలేజీకి ప్రెసిడెంట్ అవుతుంది. ఇది విని నిషా కోపంతో, ప్రేమ్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీ కాబోయే భార్య ప్రెసిడెంట్ అవుతుంటే సంతోషపడాలి కానీ ఇలా పని మనిషికి సపోర్ట్ చేయడం ఏంటి? చూడు నిషా, నీకెన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు. దయచేసి నా నుంచి దూరంగా వెళ్ళిపో. ఇక నిషా కోపంతో, ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఈ విషయాన్ని అత్తయ్యకు చెప్పమంటారా? నాకు తెలుసు నిషా, మా అమ్మ సపోర్ట్ ఉందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఏదో ఒక రోజు నీకు కూడా నేను పెద్ద ట్విస్ట్ ఇస్తాను. ఇప్పుడు చెప్తున్నాను నిషా, ఎవ్వరికి భయపడను. మా అమ్మకు చెప్పాలనుకుంటున్నావు కదా, వెళ్ళి చెప్పుకో. ఈసారి తప్పకుండా నా చాం ప్రెసిడెంట్ అవుతుంది. ఎవ్వరూ ఏం చేయలేరు, అర్థమైందా అనుకుంటూ ప్రేమ్ వెళ్ళిపోగానే ఇక నిషా కోపంతో, చూసావా గుణ, ప్రేమ్కి ఆ పనిదాని మీదనే ప్రేమ ఉంది, మోజుంది. నేనంటే లెక్క చేయడు. నాకు చాలా బాధగా ఉంది గుణ. నిషా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ గుణ ఉన్నాడు కదా, ఆ చామంతి ప్రెసిడెంట్ ఎలా అవుతుందో నేను కూడా చూస్తాను. ఇక నిషా కోపంతో, ప్రేమ్ నాతోనే అంత పొగురుగా మాట్లాడతావా? ఈ విషయాన్ని మీ అమ్మకు చెప్తాను. ఇక మీ అమ్మ నీ సంగతి చూసుకుంటుంది అనుకుంటూ నిషా ఇక రమాదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే, ఇటు ఏమో ప్రేమ్ కోపంతో, చామంతి ఎక్కడున్నావు? ఒకసారి ఇలారా. ఏంటి బాబుగారు, ఏమైంది? ఎందుకు పిలిచారు? అసలు నీకు బుద్ధుందా చాం? ఏమైంది బాబుగారు చెప్పండి. ఆ గుణగాడు నిన్ను బెదిరించాడంట, ఓటు వెయ్యకూడదని చెప్పారంట కదా. మరి నువ్వు కూడా ఆలోచన మార్చుకున్నావంట కదా. అంటే భయపడితే భయపడిపోతావా చాం? అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు బాబుగారు, నేను చదువు మీద ఫోకస్ చేస్తున్నాను. నాకు చదువు మాత్రమే కావాలి. అయినా నేను ప్రెసిడెంట్ అయ్యాక ఏం చేయాలి బాబుగారు? నా లక్ష్యం కేవలం గొప్ప లాయర్ అవ్వడం మాత్రమే. దాని గురించి ఆలోచిస్తాను కానీ వీటి గురించి నేనెందుకు ఆలోచిస్తాను బాబుగారు? చూడు చామ్, నీ గురించి కాకుండా కాలేజీలో వాళ్ళందరి గురించి కాస్త ఆలోచించు. నువ్వు మైక్లో ఏమని చెప్పావో ఒక్కసారి ఆలోచించు. మన కాలేజీలో ఎవరో ఒకరు ధైర్యంగా ఉంటే ఆ ధైర్యవంతుడే అందరినీ ధైర్యవంతులు చేస్తాడు. నన్నెవరో బెదిరించారని నేనెందుకు తల వంచుతాను?
ధైర్యంతోనే ఏదైనా ముందడుగు వేయాలి, అప్పుడే కదా విజయాన్ని సాధిస్తామనేది. ఇవన్నీ విషయాలు చెప్పావు కదా చామ్, మరి వెనుకడుగు ఎందుకు వేస్తున్నావు? నా మాట వించాం, నువ్వు గనక ప్రెసిడెంట్ అయితే వాళ్ళ కళ్ళల్లో భయం పోయి ధైర్యం ఉంటుంది. ఒకవేళ గనక నిషా ప్రెసిడెంట్ అయితే వాళ్ళ బ్రతుకులు ఏమవుతుందో, ఎలా భయపడతారో ఒక్కసారి ఆలోచించు. నా మాట విని నువ్వు ప్రెసిడెంట్ అవుతావో, లేకపోతే ఎవరి గురించి ఆలోచించకుండా నా గురించి నేనే ఆలోచించుకుంటానని నువ్వనుకుంటావో. అందరి గురించి ఆలోచించి అందరి చదువు కోసం ఆలోచించేదానివైతే నువ్వు తప్పకుండా ప్రెసిడెంట్ కావాలి. అప్పుడే కదా స్టూడెంట్లో ఉన్న భయం కూడా పోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం చామ్, నీకు నచ్చినట్టు చేయి. ఇటు ఏమో నిషా కోపంతో, అత్తయ్య ఎక్కడున్నారు, ఒకసారి కిందికి రండి. ఏంటమ్మా నిషా, ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం చెప్పమంటారు అత్తయ్య, ప్రతిసారి ప్రేమ్కి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమైంది నిషా, ప్రేమ్ ఏం చేశాడు? అయ్యో అత్తయ్య, కాలేజ్లో నేను ప్రెసిడెంట్ అవుదామని నేను అనుకున్నాను, కానీ ప్రేమేమో చామంతిని ప్రెసిడెంట్ చేస్తానని శపథం చేశాడు. మరి ఆ పని మనిషి కూడా ప్రెసిడెంట్ అవుతానని చెప్పిందా? అయ్యో లేదత్తయ్య, కానీ తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. ప్రేమే తనని తప్పకుండా ప్రెసిడెంట్ చేస్తానని శపథం చేశాడు. నాకెందుకు టెన్షన్గా ఉందత్తయ్య, ఒకసారి మీరే ప్రేమ్తో మాట్లాడండి. అమ్మ నిషా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? వాడితో నేను మాట్లాడతాను. అయినా అమ్మ మాటను ఎలా జవదాటకుండా ఉంటాడు. రే ప్రేమ్, ఎక్కడున్నావురా, త్వరగా కిందికి రా. ఇటు ఏమో ప్రేమ్ వెంటనే, చామ్ కాస్త ఆలోచించు, ఇక నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను, మా అమ్మ పిలుస్తుంది, ఇక నేను వెళ్ళొస్తాను. ఏంటమ్మా, ఎందుకు పిలిచావు? ఏంటో నీకు తెలీదా ప్రేమ్? నీ కాబోయే భార్య కాలేజీలో ప్రెసిడెంట్ కావాలి, అర్థమైంది కదా? ఇక గెలిపించుకోవాల్సిన బాధ్యత నీదే కదా ప్రేమ్. ఏం చేస్తావో నాకు తెలీదు ప్రేమ్, నీ కాబోయే భార్య ప్రెసిడెంట్ అవ్వాలి. ఎవరో దారిన పోయేదాన్ని ప్రెసిడెంట్ చేస్తానంటే నేనెలా ఊరుకుంటాను ప్రేమ్? ఇక నేనేం చేస్తానో నాకే తెలీదు. అంటే అదే అమ్మా. రే ప్రేమ్, నాతో ఏ విషయం చెప్పదు. ఈ అమ్మ గురించి ఆలోచించేవాడివైతే తప్పకుండా నిషాని కాలేజీలో ప్రెసిడెంట్ చేయి. అప్పుడు ఈ అమ్మ చాలా సంతోషపడిపోతుంది. ఇదిలా ఉండగా గుణ కోపంతో, అసలు ఆ చామంతి చూడ్డానికి అమాయకురాలుగా ఉంటుంది, కానీ తన మాటలతో ఎవరినైనా తల వంచేలా చేస్తుంది. అలాంటి తలపొగురు నా కళ్ళ ముందట ఉండకూడదు. తనని ఎలా వంచాలో కూడా అర్థం కావట్లేదు. నా గన్ని చూపెట్టగానే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు, కానీ ఆ చామంతి కళ్ళలో భయం కనబడట్లేదు. ఎందుకు తెలీదు, కానీ ఆ చామంతి తలపొగురు నాకెందుకో చాలా బాగా నచ్చేసింది. ఇన్ని రోజులు ధైర్యవంతురాలైన అమ్మాయి కావాలని అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది ధైర్యవంతులు నా చామంతి అని, నా డ్రీమ్ గర్ల్ అని. చామంతి, నా ముద్దమంతి, నువ్వే నా డ్రీమ్ గర్ల్. ఇక నిన్ను వదిలిపెట్టను, నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అందుకేనా నీ మాయ మాటలకు ఆ ప్రేమ్ కూడా బలైపోయాడు. ఇప్పుడు నీ మెడలో తాళి కట్టాలని అనిపిస్తుంది చామంతి అనుకుంటూ గుణ వెంటనే ఇక రమాదేవి వాళ్ళ ఇంటికి రాగానే ప్రేమ్ చూసి, ఏంట్రా గుణ, ఈ టైంలో ఎందుకు వచ్చావు, ఎవరి కోసం? అయ్యో సార్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నా క్లాస్మేట్ అయినా చామంతి గురించి వచ్చాను. చామంతితో అప్పుడు అసభ్యంగా మాట్లాడాను కదా, సారీ చెప్పడానికి వచ్చాను. ఇక ప్రేమ్ కోపంతో, అసలు నువ్వేమనుకుంటున్నావు గుణ, ఈ టైంలో ఎవరైనా వస్తారా సారీ చెప్పడానికి? నాకు టైం అంటూ ఏది ఉండదు సార్, సారీ చెప్పాలనిపిస్తే తప్పకుండా వచ్చి చెప్పేస్తాను. చామంతి ఎక్కడున్నా? ఇటు ఏమో చామంతి కోపంతో, ఇదేంటి వాడి గొంతులాగే అనిపిస్తుంది కదా, కొంపతీసి ఆ గుణగాడు ఇంటికి వచ్చాడా అనుకుంటూ భయంతో ఇక బయటికి రాగానే గుణాన్ని చూసి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చామంతి, బయటికి వచ్చేసావు కదా, నీతో తప్పుగా మాట్లాడినందుకు నీకు సారీ చెప్పడానికి వచ్చాను. సారీ చామంతి, ఏమనుకోకు. ఇక చామంతి వెంటనే, ఈ టైంలో చెప్పడం అవసరమా, కాలేజ్కి వచ్చాక చెప్పొచ్చు కదా. ఎందుకు తెలీదు, ఇప్పుడే చెప్పాలనిపించింది, చెప్పేశాను అనుకుంటూ గుణ వెంటనే తాళిబొట్టును తీసి ఇక చామంతి మెడలో తాళి కట్టగానే ప్రేమ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.